టాలీవుడ్ నటి కల్పిక మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రిజం పబ్ లో యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పబ్ యాజమాన్యం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. అయితే సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న కల్పికపై ఇటువంటి ఆరోపణలు రావడంతో సినీ వర్గాల్లో కలకలం రేగింది. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయో చూడాలి మరి. టాలీవుడ్ నటి కల్పికకు ఊహించని షాక్ తగిలింది. ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 324/4, 352, 351/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రిజం పబ్లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ఆమె ప్రవర్తించారు. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కోర్టు అనుమతితో నటి కల్పికపై కేసు నమోదు చేశారు. టాలీవుడ్ నటి కల్పిక మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత నెల 29న ప్రిజం పబ్లో పుట్టినరోజు సందర్భంగా నటి కల్పిక తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో కేక్ విషయంలో పబ్ సిబ్బంది నటి కల్పిక మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పబ్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పబ్లో జరిగిన గొడవను యాజమాన్యం రికార్డ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందించింది. తమపై గొడవకు దిగడమే కాకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మేనేజర్ తెలిపారు. ఆమెపై అత్యాచారం, అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. పోలీసుల ముందు కూడా తప్పుడు ఆరోపణలు చేశారని, క్లబ్లో సామగ్రిని కూడా ధ్వంసం చేశారని అన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ గొడవకు సంబంధించి నటి కల్పిక వివరణ ఇచ్చారు. కేకు విషయంలో పబ్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, బూతులతో రెచ్చిపోయారని, తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దూషించడం వల్లనే సిబ్బందితో వాగ్వాదం జరిగిందని ఆమె అన్నారు. గొడవకు సంబంధించిన వీడియోలను కల్పిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పోలీసుల తీరును కూడా ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఇరు వర్గాల కంప్లైంట్స్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. రామ్ చరణ్ ఆరెంజ్ మూవీలో జెనీలియా ఫ్రెండ్ గా నటించి మెప్పించారు కల్పిక. ఆ తరువాత జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, హిట్, ఫస్ట్ కేస్, యశోద, పడిపడి లేచే మనసు వంటి మూవీస్ లో నటించారు. తాజాగా ఈ వివాదంలో చిక్కుకున్నారు.